దేవుడు నామన స్తోత్రం అండి. మీ అందరికీ వందనాలు. ఈ లోకంలో ప్రతి మనిషి పాపంలో పుట్టాడు, పాపంలో జీవిస్తున్నాడు. కానీ ఎవరికైనా ఈ పాపాల నుంచి విడుదల దయచేసేది ఎవరంటే దేవుడు ఒక్కడేనండి. ఆ దేవుడు కూడా మానవ రూపంలో ధరించి ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం ఆయన సిలువలో రక్తం కార్చి చనిపోయాడండి. చాలామంది అనుకోవచ్చు, ఇదేంటి 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు పుట్టి చనిపోతే నా పాప ఎలా క్షమించబడతాయి అని చాలామంది నన్ను అడిగి ఉన్నారు. వాళ్ళ మనసులో డౌట్ ఉంటుంది చాలామందికి. ఎందుకంటే మానవ సహజం, ఎవరైనా ఆలోచిస్తారు. అంటే ఆత్మీయ నేత తెరవబడలేదు కాబట్టి ఆత్మీయ నేత తెలిసిన వాళ్ళకి తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ఇక్కడ మన పాపాలు క్షమించబడాలంటే పరిశుద్ధులు రావాలి, ఆయన రక్తం చిందించాలి. ఎందుకంటే ప్రతి మత గ్రంథాల్లో ఏ గ్రంథాల్లో చూసినా సరే అదే విషయం బోధిస్తుంది. దేవుడు నమ్మ స్తోత్రం కలుగును కాక. అట్లాగే మనం కూడా ఏం ఆలోచిస్తామంటే, ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు పుట్టి చనిపోతే నా పాప ఎలా తీసివేస్తాడు, సహజంగా వచ్చే అనుమానం ఎవరికైనా. దానికి నేనేం చెప్తున్నా అంటే, ఉదాహరణ మీకు తెలియాలంటే, మన స్వతంత్రం వచ్చి దగ్గర 80 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు సుమారుగా. ఒక్కసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక మళ్ళీ స్వతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి విడుదల వచ్చేసింది, మన దేశానికి విడుదల వచ్చింది. అంతకుముందు మనం బ్రిటిష్ వాళ్ళ కింద మనం ఒక బానిసలా జీవించాం. మనకు ఎలాగైతే స్వతంత్రం వచ్చినప్పుడు మనం ఎంత విడిపించబడ్డామో, ఇక మళ్ళీ స్వతంత్రం గురించి మరి పోరాటం చేసిన అవసరం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు ఒక జబ్బు వచ్చిందండి. ఆ జబ్బుకి ఎగ్జాంపుల్ మన కరోనా వచ్చింది. కరోనాకి మందు కనిపెట్టారు. అది పరిపూర్ణంగా కనిపెట్టారా, తాత్వికంగా కనిపెడతాను అన్న విషయం పక్కన పెడితే, ఒక మందు తయారైపోయింది. ఇక తయారైపోయిన తర్వాత ప్రతిసారి కరోనా వచ్చినోడికల్లా ప్రతిసారి తయారు చేయవసరం. అది ఒకసారి తయారైపోయింది కాబట్టి ఇక మళ్ళీ తయారు చేయవసరం. అట్లాగే యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి మనుషుల కోసం, మనుషుల్లో ఉన్న పాపాల కొరకు ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు కాబట్టి పాప విమోచన జరిగింది మనకి. ఇక పొద్దాగడ పరిశుద్ధుడు పుట్టవసరన్నా, పరిశుద్ధుడు రక్తం కార్చవసరం ఒకసారి. మనం ఏంటంటే, ఆయన పుట్టిన కాడి చచ్చిపోయిన తర్వాత నుంచి ఎంతమంది అయితే ఈ లోకంలో ఈ 2000 సంవత్సరాలు కొన్ని కోట్ల మందిని జన్మించారో, ప్రతి ఒక్కరు విశ్వాసంగా ఉండి నా కొరకు యేసుప్రభు వారు రక్తం చిందించాడని మీరు నమ్మి విశ్వాసంగా ఉండి బాప్తిస్మం తీసుకుంటే మీకు ప్రతిఫలం అనేది, లోకంలో చావు అనేది తథ్యం. ఒక మనిషి పుట్టక ఎంత ఖచ్చితమో చనిపోతాడు. ఈ చచ్చిపోయిన మనిషికి విడుదల కావాలంటే ఆ విడుదల ఎక్కడ దొరికింది మనకి? ప్రతి మనిషికి ఆత్మకి చావు లేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత యేసుప్రభు వారు తీర్పులోకి అందరిని తీసుకుంటాడు. అక్కడ ఎవరెవరు నీతిగా జీవించారో, ఎవరైతే విశ్వసించి దేవుడిని ఆయన పేరిట బాప్టిజం తీసుకున్నారో, వాళ్ళు తీసుకోకపోయినా తీసుకున్నా ఆయన విశ్వసించి ఈ లోకంలో నీతిగా నిజాయితీగా జీవించిన వాళ్ళకి పరలోక స్థానం ఉందండి. దేవుని నమ్మ స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటారేమో, మన పాపాలు మనం తీసుకోలేమండి. పాపం లేనివాడు వస్తేనే ప్రతి మనిషికి పాప క్షమాపణ. వేదాల్లో చూడండి మీరు, ఉపనిషత్తుల్లో ఎక్కడ చూసినా, ఏ గ్రంథం, మత గ్రంథాలు ఏ గ్రంథాల్లో చూసినా సరే పరిశుద్ధుడు రావాలి, పరిశుద్ధ రక్తం చిందిస్తేనే మనిషికి పాప విమోక్షణ జరిగిద్ది. ఎందుకంటారేమో, యేసుప్రభు వారి కంటే 600 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఇక్కడ మనకి జీవించినట్టు మన చరిత్ర ఆధారాలు, చరిత్ర చెబుతుంది. ఆయన దగ్గర ఉన్న కొంతమంది శిష్యులు అడిగారు, స్వామి మరి మేము పరలోకం, ఓకే మన పరలోకం అంట, వాళ్ళేమో స్వర్గం అంటారు. స్వర్గం చేరాలంటే
ఎట్లాగా స్వామి అడిగితే ఆయన బుద్ధుడు ఏం చెప్పాడు, పరిశుద్ధుడు రక్తం చిందించబడితేనే మీరు పరలోకం చేరతారని ఆనాటి కాలంలోనే అప్పుడున్న ప్రజలకి ఆయన బుద్ధుడు బోధించాడు. ఆ తర్వాత వేదాల్లో కూడా ప్రతి చోట దాని గురించే ఉంది, బైబిల్లో కూడా అదే చెప్తుంది. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. నమ్మి విశ్వసిస్తే నా పాపాలు ఆయన క్షమిస్తాడు. ఎందుకంటారేమండి, మనిషి ఏం ఆలోచిస్తాడంటే పుట్టాము, పెరిగాము, చచ్చిపోయాము అన్న దగ్గరే ఆగిపోయాడు. మనిషి చనిపోయిన తర్వాత అసలు జీవితం అన్న విషయం అంత గ్రహింపు రాట్లా. ఇప్పుడు మేము వీధికి వెళ్ళి క్రైస్తవులు మైకులు పట్టుకొని స్వార్థ ప్రకటిస్తున్నారు. ఎందుకని? ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. మంచిది. ప్రతి ఒక్కరూ విశ్వసించి యేసు ప్రభువు మన కోసం వచ్చాడు సిలువలో. ఏమంటే ఆయన ఆఖరి బొట్టు వరకు, మీకు ఇంకొక విషయం తెలుసో లేదు, యేసు ప్రభువు వారిని చనిపోయాడు అని చెప్పి పొడిచినప్పుడు ఎవరైతే అక్కడ ఉన్న ఈ సోల్జర్, అక్కడ ఉన్న ఒక సైనికుడికి ఆయన రక్తం కంటి మీద పడినప్పుడు కన్ను కనపడదు ఒక కన్ను ఆయనకి, కానీ ఆ చుక్క కంటిలో పడినప్పుడు కన్ను తెరవబడింది, ఆయనకి కనపడుతుంది. అక్కడే మోకాలు వేసుకున్నాడు. మోకాలు వేసుకుని, ప్రభువా నిజదేవుడు నువ్వే క్షమించదండి, నన్ను క్షమించి, నేను కొట్టాను, పొడిచానని చెప్పి పశ్చాత్తాపడి అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఇలాగంటి విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. పరలోకం గురించి చాలా ఉన్నాయండి. మనం విశ్వసించి అసలు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని కనుక మీరు చదవగలిగితే దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడతాడు. ఒక మనిషి ఎలా పుట్టాడు, ఎలా చనిపోయాడు, చచ్చిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అన్నది డీటెయిల్గా క్రిస్టల్ క్లియర్గా బైబిల్లో ఉంది. ఈ బైబిల్కి మీరు ప్రపంచ దేశంలో ఇప్పుడు చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఎటు తిరిగి వచ్చినా సరే బైబిల్ ఆధారం బైబిల్లో దగ్గర రావాల్సిందే ప్రపంచం. ఎందుకంటారేమో, ఈ మన అరబీ కంట్రీలు దగ్గర 24 కంట్రీలే మొత్తానికి ఒక్కొక్క దేశానికి మద్దతిస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశానికి, అమెరికా లాంటి కొన్ని దేశాలు, పెద్ద పెద్ద దేశాలు, అన్ని దేశాలు, క్రైస్తవ దేశాలు మొత్తం మద్దతిస్తున్నాయి. ఈ ప్రపంచ యుద్ధం మళ్ళీ జరిగినప్పుడు రెండుగా విడిపోద్ది. మళ్ళీ దీనికి ఆధారం ఎక్కడ కలిసిద్ది? మనకి బైబిల్లో దొరికిద్ది. దేవుని నామ స్తోత్రం కలుగును. చరిత్రపరంగా చూసినా బైబిల్లో గొప్పది. మీరు ఆత్మీయంగా బలపడన్నా బైబిల్ గొప్పదండి. దేవుని నామ స్తోత్రం కలుగును. నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు విశ్వసించి బైబిల్ చదువుతూ మీరు బురద జల్లాది అన్నీ చదివితే మీకు అర్థం కాదు. అసలు నిజదేవుడు ఏంటి, సత్యదేవుడు ఎవరు అన్న తెలుసుకోవాలంటే బైబిల్ ఒకటే ఆధారం. ఇంకొక విషయం చెప్పాలంటే, ఆనాడు కాలంలో బైబిల్ ఎలాగైతే ప్రజలకి దగ్గరగా ఉండి మాట్లాడిందో, ఈనాడు ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత అయినా సరే బైబిల్ ఎవర్గ్రీన్. ఎందుకంటారేమో, మనుషులు తీరు ఎలా మారుతుందే, ఆ పాపాలు ఎలా పెరిగినా, మనుషుల తీరు ఎలా జీవిస్తున్నా సరే ఆ కాలానికి అనుగుణంగా బైబిల్ మీతో మాట్లాడింది. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఈ వీడియో చూస్తే అందరే మీకు మంచి ఆరోగ్య శక్తి బలాన్ని దయచేయాలని ప్రభువురట మీకు తెలియజేస్తూ, నేను మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ మీ కొరకు చిన్న ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం కలిగిన యేసయ్య, నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ వీడియో ప్రభు ఎంతమంది చూస్తున్నారో నాయన నాకే తెలియదు ప్రభు. చూసే ప్రతి ఒక్కరితో ప్రభు మీరే మాట్లాడండి నాయన. ఎవరికి ఏ వర్తమానం కావాలో, ఈ మాటలు ఎవరిని ఎలా పట్టుకుంటే మాకు తెలియదు ప్రభు నాయన. మా బాధ్యత ప్రభు ఈ శుభవర్తమానాన్ని ప్రభు ప్రజలకు తీసుకెళ్ళాలని మా ఆకాంక్ష ప్రభు నాయన. మీరే నాయన వాళ్ళ ఆత్మతో మీరు మాట్లాడండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా నాయన దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభు డాక్టర్లకు మంచి జ్ఞానం దయచేయండి. ఇండియన్ ఆర్మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు, పోలీసు జ్ఞాపకం చేసుకోండి, రాజకీయవేత్త జ్ఞాపకం చేసుకోండి. నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని నాయన ప్రభు, నా జిల్లాలని నాయన ప్రభు, ప్రతి గ్రామాన్ని ప్రభు సత్యశ్యామలుగా మార్చండి నాయన. అటువంటి పరిపాలన
ప్రతి ఒక్కరికి నాయన, రాజకీయవేత్తలు కానీ ప్రభు, వార్డు నెంబర్ ప్రతి ఒక్కరికి నాయన అలా మనసులో కదిలిపించండి. అదే రీతికి ప్రభు వాళ్ళ కుటుంబాల చుట్టూ మీరు కంచె వేయండి నాయన ప్రభు. నా సంఘం చుట్టూ కంచె వేయండి. మా సంఘ కాపం జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ బిడ్డలకు నుంచి ఆరోగ్యత మా దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడిన పొంది ఉన్న మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.